పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాని టాలీవుడ్కు సంబంధించిన ఆ నలుగురిలో ఓ ఇద్దరు బలంగా ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు. హరిహర వీరమల్లు అనే సినిమా వల్ల వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పైన వాళ్ళకున్న కక్ష ఏంటిది, ఎందుకోసం ఈ కుట్రలు చేయాల్సి వస్తుంది. హలో ఫ్రెండ్స్, నేను రాజు. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాయో అప్పటి నుంచి ఇండస్ట్రీ గ్రూపులుగా విడిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే సర్వనాశనం అయిపోయింది. మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి చిరంజీవి గారు ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చారో అప్పటి నుంచి ఈ ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఆయనను పెద్దగా ఎవరు టార్గెట్ చేయలేదు. ఎప్పుడైతే ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టారో అప్పటి నుంచి ఇక ఆయన టార్గెట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఇక రాగానే మళ్ళీ అన్నబోతే తమ్ముడు వచ్చాడని మళ్ళీ ఈయనను కూడా టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. అలా మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు రిలీజ్ అయిన ప్రతిసారి ఏదో రకంగా అడ్డంకులు. మొత్తానికి ఈ సినిమాలను ఏదో విధంగా దెబ్బ కొట్టాలి. సినిమా బాగున్న నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం, ఇక సినిమా రిలీజ్కు ముందే థియేటర్లు దొరకకుండా ప్రయత్నాలు చేయడం. అందులో మెగా ఫ్యామిలీ అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఫ్యామిలీ. వాళ్ళ ఇంటి నుంచి ఎంతోమంది హీరోలు ఉన్నారు. అందరూ సూపర్ స్టార్సే. పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్, చిరంజీవి గారు, ఇలా వరుణ్ తేజ్, ఇలా చాలామంది స్టార్స్ ఉన్నా కూడా ఆ ఫ్యామిలీని ఓ వర్గం బలంగా టార్గెట్ చేస్తుంది. అయితే ఆ మధ్యకాలంలో అంత లేదు, కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సీరియస్గా రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్సీపీని టార్గెట్ బలంగా చేసుకుంటూ వస్తున్నాడో అప్పటి నుంచి ఈ టార్గెట్ మరింత ఎక్కువైంది. ఇక మీ అందరికీ తెలుసు భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ విషయంలో ఏం జరిగిందో, అలాగే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ విషయంలో ఏం జరిగిందో. భీమ్లా నాయక్ రిలీజ్ సమయంలో వైఎస్ఆర్సీపీ ఎంత టార్గెట్ చేసిందో మీ అందరికీ తెలుసు. ఆ సినిమా టికెట్ను 5 రూపాయలకు, అసలు ఎంత దారుణం అంటే ఒక పవన్ కళ్యాణ్ లాంటి హీరో సినిమాకు 5 రూపాయల టికెట్ను పెట్టారు. 5, 10, 15 రూపాయలకు టికెట్ల రేట్లు తగ్గించి పైగా ఏమన్నారంటే సామాన్యుడికి సినిమాను అందుబాటులోకి తీసుకురావడానికి కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నామని ఆ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కామెంట్ చేశారు. దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది బహిరంగ రహస్యమే. అంతేకాకుండా భీమ్లా నాయక్ ఆడుతున్న థియేటర్స్లోకి తహసీల్దార్లు, ఎంఆర్ఓలు, ఇలా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు వెళ్ళి ఆ థియేటర్స్ను తనిఖీలు చేయడం. బాత్రూమ్లు బాగలేవని, డోర్లు బాగలేవని, మెట్లు బాగలేవని, ఏసీ సరిగ్గా పనిచేయట్లేదని, ఇలా నానా రకాల కారణాలు చూపిస్తూ ఆ థియేటర్లను సీజ్ చేశారు. అంటే దెబ్బకు భీమ్లా నాయక్ ఆడుతున్న థియేటర్స్ని సీజ్ చేస్తున్నారనే ఒక న్యూస్ బయటకు స్ప్రెడ్ అవడంతో మిగతా థియేటర్స్ యాజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జాగ్రత్త పడ్డారు. వెంటనే భీమ్లా నాయక్ సినిమాని ఆ థియేటర్ నుంచి తీసేసే ప్రయత్నం చేశారు. అలా భీమ్లా నాయక్ను బలంగా తొక్కారు. ఆ ప్రొడ్యూసర్ చాలా నష్టపోయారు. అలా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అలాగే మీ అందరికీ తెలుసు సినిమా టిక్కెట్ల రేట్లు పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్తో పాటు కొంతమంది దర్శకులు, అలాగే కొంతమంది నిర్మాతలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన తాడేపల్లిలోని ప్యాలెస్కి వెళ్ళి కలిశారు. కలిసినప్పుడు వీళ్ళందరినీ ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేశారో మనందరికీ ఇప్పటికి కూడా విజువల్స్ కళ్ళ ముందే కనబడుతున్నాయి. వీళ్ళు ఒక స్టార్ హీరోలు, అలాగే వీళ్ళు ప్రతి విపత్తులో కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలబడుతున్నారు. అలాగే వీళ్ళు అత్యధికంగా ట్యాక్స్ కడుతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఇవేవి పట్టించుకోకుండా వాళ్ళకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళు బయటకు వస్తే జనాలు ఏ విధంగా లక్షల మంది జనాలు వస్తారో ఇన్ఫ్లుయెన్స్ చేయగల కెపబిలిటీ ఉన్నటువంటి స్టార్స్ వాళ్ళు. అలాంటి వ్యక్తులను కూడా చాలా సాదాసీదా మనుషుల్లాగా జగన్మోహన్ రెడ్డి ట్రీట్ చేయడం అనేది ఇప్పటికీ ఆ స్టార్ హీరోలను అభిమానించే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్న విషయం. ఇంత జరిగింది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత జరిగింది. తెలుగు సినిమా ఇండస్ట్రీని తొక్కి పెట్టేశారు. అయితే ఆ ప్రభుత్వం పోయింది. ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత టాలీవుడ్కి మంచి రోజులు వచ్చాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని ఆదుకోవాలని
ఇండస్ట్రీకి అండగా నిలబడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బలంగా కోరుకున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న వెంటనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది నిర్మాతలు, దర్శకులు పవన్ కళ్యాణ్ గారిని వచ్చి కలిశారు. అప్పుడు వాళ్ళకు చెప్పింది ఒకటే, ఇండస్ట్రీకి మేము అండగా ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ బలంగా నిలబడడం కోసం నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తినే కాబట్టి మీకు అన్ని విధాలుగా అండగా ఉండే ప్రయత్నం చేస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కంప్లీట్గా ఇండస్ట్రీని నిలబడేందుకు పూర్తి స్వేచ్ఛనిస్తామని చెప్పారు. అలాగే సినిమా టికెట్లు రేట్లు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. పుష్ప 2 ఈ సినిమా రిలీజ్ టైంలో ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు పెంచారు. పవన్ కళ్యాణ్ గారిని బన్నీవాసు అలాగే అల్లు అరవింద్ గారు పర్సనల్గా వెళ్ళి కలిశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి టికెట్ల రేట్లు పెంచేలా అవకాశం ఇచ్చారు. ఇన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడ్డారు. కానీ ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ముఖ్యులు ఎవరు వెళ్ళి కలిసింది లేదు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు సినిమాని ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ క్లియర్గా మనకు తెలిసింది ఏంటంటే, హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకు అప్పగించారు. ఈ బాధ్యతలు మైత్రి మూవీ మేకర్స్ అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు దగ్గర నుండి చూసుకున్నారు. ఇది నచ్చని ఆ ఇద్దరు నిర్మాతలు ఈ డిస్ట్రిబ్యూషన్ హక్కులు మాకే రావాలని పట్టుబట్టారు. నిర్మాత ఏఎం రత్నం ఒప్పుకోలేదు. అక్కడ వచ్చింది అసలు సమస్య. థియేటర్స్ వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈ నలుగురు చేతుల్లోనే థియేటర్స్ ఉన్నాయి. మీరు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ మాకు ఇస్తే, మేము అడిగిన రేటుకు మాకు ఇస్తే మేము థియేటర్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే విషయాన్ని ఎప్పుడో ఒక 2 నెలల కిందటనే ఏఎం రత్నం గారికి చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ నలుగురిలో ఒక ఇద్దరికి మైత్రి మూవీ మేకర్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఎదగడం ఇష్టం లేదు. ఒక ఇద్దరికి, అందులో ఒక ఆయన వరుసగా సినిమాలు తీస్తూ ఉంటాడు. మొన్న సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేసిన ఆయనకు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళతో పడట్లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు, పెద్ద హీరోలతో సినిమాలు తీస్తున్నారు, ఇండస్ట్రీ హిట్లు కొడుతున్నారు. అయితే ఇది జీర్ణించుకోలేని ఈ డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ ఇతను మైత్రి మూవీ మేకర్స్ని చాలా రోజుల నుంచి టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ కూడా వాళ్ళు కూడా ఎదుగుతున్నారు, పెద్ద హీరోలతో సినిమాలు తీస్తున్నారు. అయితే వీళ్ళకి అడ్డుకట్ట వేయాలంటే ఇదే మంచి ఛాన్స్ అనుకుని ఏం చేశాడంటే, ఈ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ మాకు కావాలని అడగడం జరిగింది. రత్నం గారు ఒప్పుకోలేదు. ఆల్రెడీ మేము వాళ్ళతో కమిట్మెంట్ ఇచ్చాము, వాళ్ళతో మేము మాట్లాడేసుకున్నాం, ఇది వాళ్ళకే వెళ్తున్నాయి. అయితే థియేటర్స్ వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. దాదాపు 1400 థియేటర్స్ వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. అది పవన్ కళ్యాణ్ సినిమా అయినా కూడా అయితే ఏంటి అనే ఉద్దేశంతో వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే, థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యులు ఉంటారు, వీళ్ళందరూ లీజుకు తీసుకున్న వాళ్ళు 1400 థియేటర్స్ని ఈ నలుగురు లీజుకు తీసుకున్నారు. కానీ ఈ థియేటర్స్ కట్టించిన యాజమాన్యులు ఉంటారు కదా, వీళ్ళకు రెంట్కి ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళను ఎగ్జిబిటర్స్ అంటారు. ఈ ఎగ్జిబిటర్స్ని ఎగదోశారు. వీళ్ళని ఏ విధంగా ఎగదోశారంటే, మల్టీప్లెక్స్లకు అయితే షేరింగ్ ఇస్తున్నారు, అంటే పర్సెంటేజ్ ఇస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి వచ్చిన కలెక్షన్లో పర్సెంటేజ్ ఇంత అని చెప్పేసి మల్టీప్లెక్స్ థియేటర్స్కి ఉన్నాయి. ఇప్పుడు సింగిల్ థియేటర్స్, ఇవన్నీ ఈ 1400 థియేటర్స్ సింగిల్ థియేటర్స్. ఈ సింగిల్ థియేటర్స్కి పర్సెంటేజీ విధానం లేదు. ఇక్కడ ఏంటంటే రెంట్ అన్నమాట. అలా కాదు, మాకు ఈ అద్దె విధానం వద్దు, ఈ సింగిల్ థియేటర్స్ కూడా పర్సెంటేజీ షేర్ కావాలి అని చెప్పేసి వీళ్ళ ద్వారా అడిగిస్తూ, ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు 12వ తారీఖు రిలీజ్ అయితే వీళ్ళు 1వ తారీఖు నుంచేలే ధర్నా చేయాలి, థియేటర్స్ని బంద్ పెట్టాలనే ఒక ఆలోచన చేశారు. అయితే ఈ ఎగ్జిబిటర్స్ అందరికీ, థియేటర్ యజమానులందరికీ ఫోన్లు చేసి మీరు ఈ విధంగా స్టాండ్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళను రెచ్చగొట్టడం జరిగింది. అలా వాళ్ళు దీన్ని బయటకు స్ప్రెడ్ చేశారు. అంటే వెనుక నుండి నడిపించింది ఆ ఇద్దరే. ఆ ఇద్దరెవరో మీకు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఆ ఇద్దరే అలా రెచ్చగొట్టి ఇప్పుడు థియేటర్స్ను బంద్ చేయాలని చూశారు. అయితే దీని వెనకాల ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీడర్ హస్తం ఉంది. ఇక ఇలాంటి అవకాశాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు బలంగా వాడుకుంటారు. అలా వైఎస్ఆర్సీపీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవడం వల్ల ఇప్పుడు ఏమైందంటే, పవన్ కళ్యాణ్ సినిమాకి బ్రేక్లు ఇద్దామనే ఒక ఆలోచన చేశారు. ఆ వెంటనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, వ్యతిరేకత వచ్చాయి. దీని వెనకాల ఎవరున్నారో సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది.
వాళ్ళిద్దరు చేసిన కుట్ర వల్లే ఇవాళ ఈ హరిహర వీరమల్లు సినిమా థియేటర్లోకి రాకుండా అడ్డుకుంటున్నారనే విషయాన్ని ఫ్యాన్స్కు అలాగే సామాన్య ప్రజలకి అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. అలా చాలామంది ట్వీట్లు పెట్టడం, చాలామంది బహిరంగంగానే మాట్లాడడంతో వెంటనే ఇది ఎటో వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఫిలిం ఛాంబర్లో ఈ ప్రొడ్యూసర్లు అందరూ కలిపి ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకున్నారు. ఈలోపు పవన్ కళ్యాణ్ గారు స్పందించి చాలా సీరియస్గా స్పందించి నాకే రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని మీరు చూస్తున్నారు, మీకు కనీస కృతజ్ఞత కూడా లేదు అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు సుత్తి మెత్తగా ఒక సుత్తెతో కొట్టనట్టుగా ఒక ఆయన బహిరంగ లేఖను రిలీజ్ చేశారు. అంటే అది ఇండైరెక్ట్ వార్నింగ్, బిడ్డ ఇకపై మీరు నా దగ్గరికి వస్తారు కదా అప్పుడు మీ సంగతి చెప్తా అనే విధంగా. అంతేకాకుండా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలు ఎవరైతే ఉంటారో మీరు పర్సనల్గా వచ్చి మా టికెట్ల రేట్లు పెంచాలంటే ఇప్పుడు కుదరదు, ఇండస్ట్రీకి సంబంధించిన సంఘాలు మా దగ్గరికి వచ్చినప్పుడే మేము మాట్లాడతాం అనే విధంగా ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఇప్పుడు దడుచుకున్నారు. ఈ దెబ్బకు ఏం చేశారంటే నిన్న మీటింగ్ పెట్టుకొని, లేదు మేము బంద్ చేయట్లేదు, ఇది ఎగ్జిబిటర్లో ఆ మాట మాట్లాడారు కానీ నిర్మాతల మండలి మేము అందరం కూర్చొని డిస్కషన్ చేసాం, పవన్ కళ్యాణ్ గారు లాంటి సినిమా రిలీజ్ అయిన టైంలో ఇలాంటి చేయడం కరెక్ట్ కాదు, మేము బంద్ చేయట్లేదని నిన్న మళ్ళీ ఒక దామోదర్ ప్రసాద్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సినిమా బాగా వచ్చిందనే విషయం వీళ్ళందరికీ తెలుసు. సో దీని నుంచి మనం ఎంతో కొంత లాగేసుకుందామని ఒక ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ ఇప్పటికీ చితికిపోయి ఉన్నాడు. 5 సంవత్సరాల నుంచి సినిమా షూటింగ్ జరుగుతూ ఆన్ ఆఫ్లో ఉంది కాబట్టి ఆ ప్రొడ్యూసర్ని ఎట్లో కొట్లా బయట పడేద్దాం అనేది పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు సినిమా బాగొచ్చింది, ఈ సినిమాని ఎట్లో కట్లా మనం దీని నుంచి మనం రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు ఇద్దరు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్లు ఇద్దరు చేయడం వల్ల ఈ తతంగం అంతా జరిగి ఆఖరికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇది సంగతి. ఇలా కొంతమంది వాళ్ళ కొడుకులకు సంబంధించిన సినిమాలు కానీ వాళ్ళ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకు కానీ ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి టికెట్ రేట్లు పెంచుకొని అదే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి సినిమా వచ్చేసరికి ఇదంతా డ్రామాలు ఆడుతున్నారు. అందుకే బన్నీవాస్ ఒక ట్వీట్ చేశాడు, సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్గా ఉంటాయి, అందులోనూ చాలా లోతుగా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అయ్యారు, ఆఖరికి ఆయన సినిమాను కూడా దెబ్బకొట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చూడండి, మనకు యూనిట్ లేకపోవడం వల్ల ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి, ఇప్పటికన్నా నిర్మాతలు ఆలోచించాలి అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆయనే కాదు, చాలామంది సితార్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన నాగాష్ వంశీ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇలా కంపు రాజకీయాలు ఎంటర్ అయిపోయి సినిమా ఇండస్ట్రీని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా?